మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే. సో 140 దేశాల్లో చైనా గూఢచార్యం చేస్తోంది అని అమెరికా పత్రిక రాసినటువంటి కథనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కి పడేసింది ఒక్కసారిగా. సో భారత్ కూడా ఈ డ్రాగన్ నిఘా వలలో చిక్కుకుందనుకోవాలా? అమెరికా హెచ్చరికల్లో నిజమెంతుంది? ఇది భద్రత ముప్పా లేక జియో పొలిటికల్ హెచ్చరికగా చూడాలి? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. చైనా తీరే అంత యాక్చువల్గా 1949లో మనకంటే 2 ఏళ్ల తర్వాత స్వాతంత్రం పొందింది. ఆ తర్వాత సాంస్కృతిక విప్లవం వచ్చేదాకా అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఏం తెలిసేది కాదు కదా. మావో సిటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే దాదాపు 60s 70s లో మెల్లమెల్లగా ఆధునీకరణ సంతరించుకుంది. అన్నిటికంటే మనకంటే చాలా ముందుగానే కమ్యూనిజాన్ని పక్కన పెట్టి వాళ్ళు పూర్తిగా ఆ పెట్టుబడిదారు వ్యవస్థను ప్రవేశపెట్టుకొని వాళ్ళు పూర్తిగా కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని, పెట్టుబడిదాన్ని కలిపి చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటికి ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రపంచ జనాభా 830 కోట్లు అంటే సుమారు 15% ఇప్పుడు వాళ్ళు చెప్పేది. అది కాక విదేశీయులు చాలా తక్కువ మంది పోతారు చైనాకు. మిగతా దేశాల్లాగా ఇప్పుడు మన యూరోపియన్ దేశాల్లాగా లేకుండా శ్రీలంక మన పక్కన దేశాల్లాగా పోయినంత ఈజీ కాదు. చాలా కఠినతర నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం వెళ్తున్నారు. మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు. యాక్చువల్గా చైనాకు వెళ్ళిన వాళ్ళలో మొత్తం ప్రపంచ దేశాల చూసుకుంటే మనం పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇట్లా చూసుకుంటే మొత్తం జనాభాలో 15% వీళ్ళు నిఘా పెట్టింది. కానీ అసలు యువ జనాభా అంటే 0 to 18 చాలా మంది ఉంటారు కదా. దాదాపు 30% జనాభా ఈ 0 to 18 ఉంటారు మనకు. కనుక వాళ్ళు పక్కన పెడితే యువకులు లేకుంటే పెద్ద అంటే మన అడల్ట్సే పోయారు ఎక్కువ మంది కదా. వాళ్ళందరూ వివరాలు సేకరించడానికి ప్రధాన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ దేశం ఒక రకంగా చెప్పారు ఇనుప కంచె వేసుకున్నట్టే లెక్క. కనుక లోపలికి వచ్చే వాళ్ళని బయటకు పోయే వాళ్ళని చేస్తుంటారు. అది యథాలాపంగా జరిగిందా కావాలని చేసిందా అనే దానికంటే నేనైతే యథాలాపంగా జరిగింది అంటున్నాను. అంటే వాళ్ళ దేశం నిబంధనలు అట్లా ఉన్నాయో చేసినని నేను అనుకుంటున్నాను. ఒకటి అంటే ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. కానీ దానివల్ల రేపు ఏదైనా డాటా అవసరమైతే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్న అమెరికా పత్రికల్లో రాసిన రచయిత అనుకోకుండా వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం, అందులో తన పాస్పోర్ట్ నెంబర్తో సహా అవన్నీ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన కదా. చైనాకి వెళ్ళొచ్చిన నేను మర్చిపోయాము. కనుక తర్వాత ఎందుకు వచ్చింది ఆయన ఆలోచన చేయడం వల్ల ఉంది. అదొక భద్రంగా ఆయన డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మిగిలిపోయింది. లేకపోతే మొత్తం తీసేశారు, వాళ్ళ మొత్తం సమాచారం తీసేశారు. ఇప్పటికీ సమాచారం తీసేయకుండా డౌన్లోడ్ చేసుకున్నారు ఉన్నది. నేను దీన్ని అనుమానించాల్సిన అవసరం ఏముంది అంటే అమెరికా చైనా కంటే అమెరికా CIA చాలా శక్తివంతమైంది వరకు చెప్పాలి. కానీ దాన్ని దాటిపోతుంది మన చైనా అనే మాట వస్తుంది. మనం చూడండి, అమెరికా అధ్యక్షుడు చైనాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బహుమతులు కానీ చిన్న మెడలో వేసిన మన ఏమంటారు నేమ్ ట్యాగ్ లైన్ కానీ అవన్నీ కూడా మొత్తం ఎయిర్పోర్ట్ రాగానే మొత్తం చెత్తబుట్ల పడేసి వచ్చారు. విలువైన అవన్నీ ఇస్తే కూడా అవన్నీ అందులో ఏదైనా చిప్ పెట్టొచ్చు. రేపు పొద్దున మన సమాచారం అంతా వస్తుంది. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళందరూ అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, రక్షణ శాఖ మంత్రి, చాలా మంది అసలు ప్రముఖులు VVIPs మొత్తం ప్రపంచాన్ని శాసించే వాడు పోయినరు, అధికారులు కూడా పోయినరు. అంటే రక్షణ రంగ అధికారులు అందరూ పోయినారు. కనుక వాళ్ళు ఆఫీస్ కనుక ఇది తీసుకెళ్తే ఆఖరికి మెడలో వేసుకున్న వాళ్ళ నేమ్ దాన్ని కూడా ట్యాగ్ చూసుకుంటే ఆ వాటిలో ఏదైనా చిప్పి పెట్టవచ్చు అనుమానంతోనే ఎయిర్పోర్ట్ కు రాగానే అవన్నీ త్యజించి వచ్చేయమని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అట్లా చేశారు. వాళ్ళు విలువైన బహుమతులు బాధ్యతలు ఇచ్చారు కొందరికి, అవన్నీ కూడా పడేసి వచ్చారు. కారణం ఏంటంటే ఇట్లా ముందు ఊహించినట్టున్నారు. మరి ఇప్పుడు నివేదిక మొదలు బయటపడ్డదా లేకపోతే తర్వాత మరి అప్పటి నుంచే వీళ్ళు జాగ్రత్తగా తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం చైనా నిఘా పెడుతుందని అర్థం. కాకపోతే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చైనా ఎప్పుడు కూడా ఏమైందని మనం జనరల్ చూడండి, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఏవైనా ఆసక్తికర అంశాలు చూసాం అనుకోండి సెల్ ఫోన్ లో, ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఆసక్తి ఉందో అదే మనకు వస్తుంటాయి కదా. అవును. అట్లా అక్కడ పోయిన వాడి వివరాలు యథాలాపంగా నమోదు చేసిందా కావాలని చేసిందా అనేది తేలాల్సిన అవసరం ఉన్నది. బట్ సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మీరు ఇందాక అన్నారు అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చైనా కంటే కూడా ఎక్కువ అని చెప్పారు. బట్ చైనా టెక్నాలజీ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. చైనా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సో చైనా యాప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ యాప్లు అన్నీ అక్కడే కేంద్రంగా పుడితే ఈ యాప్లు ఉపయోగించేది ప్రపంచవ్యాప్తంగా పుడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో టిక్టాక్ అని ఒక ఎగ్జాంపుల్ వాడుకుందాం. సో అట్లాంటి యాప్ యువత మొత్తం చేతుల్లో ఉంటుంది. ఇట్లాంటి యాప్స్ దేశం అంతా కూడా వాడుతుంది. ఇట్లా ప్రపంచ దేశాల్లో చైనా యాప్స్ వాడుతుంటే సో అన్ఫార్చునేట్గా ఈ డేటా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఏ ప్రయోగం చేసినా ఆ దేశానికి సంబంధించినటువంటి డేటా లీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి. సో వీటి విషయంలో భారత్ విషయానికి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎదుర్కొనేంతటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ దగ్గర ఉందా? మంచి ప్రశ్న. గతంలో మీరు అన్నట్టు టిక్టాక్ కాకుండా ట్రెజర్ హంట్ అని ఒకటి ఉండేది. మనకు చాలా మంది పిల్లలు బంగ్లా మీద దుంకి చనిపోయే వాళ్ళు, ట్రెజర్ హంట్ లో తెలియని ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు, ఇవన్నీ కూడా చైనా యాప్స్ చాలా వరకు వచ్చినాయి అప్పుడు చూసినప్పుడు. ఇవాళ చైనా
మన ఏదైతే మనకు వాట్సాప్ లాంటి వాటి ఉన్నాయో అవి కూడా వాడకుండా మనం నిషేధించాం. టిక్ టాక్ నిషేధించాం, చాలా వరకు నిషేధించాం, మనం చైనా యాప్స్ వాడకుండా నిషేధించాం. కానీ ఏంటంటే ఏదైతే వీళ్ళు చేసిండ్రో నేనేమంటాను అంటే మన సెల్ ఫోన్ లో మనం ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చూసినాం అనుకో, ఒక ఏదైనా ఇల్లు అవసరం ఉంది అనుకోని చూద్దాం అనుకోండి, మీరు రియల్ ఎస్టేట్ వస్తాయి మొత్తం అంతా కూడా. అంటే మన ఐక్యూ మన ఈ యాప్స్ ఐక్యూ ఎంత పెరిగిందంటే ఎదుటి వాడి ఆసక్తిని బట్టి వాడు ఏది చూస్తే ఫోన్ వీడియో వచ్చేసి ఫోన్ వీడియోస్ వస్తుంటాయి మీకు ఓపెన్ చేయగానే. అట్లా మీరు ఎగ్జామ్స్ లేకుంటే ఏదైనా చారిత్రక ప్రదేశాలు చూస్తే అదే వస్తుంటాయి, మనం ఆధ్యాత్మిక వస్తుంటాయి. అట్లా యాప్లలో ఫిక్స్ అయిపోయింది ఇవన్నీ కూడా. కనుక వీళ్ళు నా ఉద్దేశం సిఐఏ శక్తివంతమైంది, కానీ ఈ మధ్య సిఐఏ విఫలం అవుతుంది. చూసింది కదా, ట్రంప్ మీద 3 సార్లు హత్య ప్రయత్నం జరిగింది కదా, దేశంలో జరిగింది, వైట్ హౌస్ దాకా పోయింది. ఇట్లా చైనా కూడా ఏమైనా ఇటువంటి ప్రయోగాలు చేస్తుందా, ఏమైనా సిఏఏ కంటే శక్తివంతంగా తయారవుతుందని కూడా అనుమానపడాల్సిన అవసరం ఉంది. తన దేశ పౌరుల మీద ఎందుకు పెట్టింది నీకు అంటే చూడండి, మీరు 130-140 కోట్ల మంది అంటే ఇందులో చైనీయులు ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత మన పాకిస్తాన్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది, ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా దేశాల వాళ్ళకు ఎంట్రీ తక్కువనే, ఎగ్జిట్ తక్కువనే. అట్లా చూసుకుంటే మరి చైనా సొంత పౌరుల మీద ఎందుకు పెట్టింది అంటే 2019లో కొన్ని ఉద్యమాలు జరిగింది, మనం చూసింది కదా మీరు. అంతకుముందు మనకు మన చైనా పాలకులు వ్యతిరేకంగా జరిగిన అణచివేసింది. 2019 తర్వాత కరోనా తర్వాత కొంచెం ఉద్యమాలు జరిగినాయి. అట్లాగే కరోనా తర్వాత చైనాను అనుమానించడం ఎక్కువైంది, ప్రపంచం అంతా అనుమానాస్పద దృక్పథంతో చూసింది.